నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలకు ముందే వైసీపీకి హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపించేటువంటి ప్లాన్ వేసుకున్నటువంటి వైసీపీ దానికి సంబంధించి పిల్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. దాన్ని కొట్టిపారేసింది హైకోర్టు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. సో 1వ తారీఖు వచ్చింది అని అంటే జీతాల కోసం ఎలా అయితే ఎదురు చూస్తారో పింఛన్ల కోసం కూడా వయోవృద్ధులు, వికలాంగులు అండ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు 1వ తారీఖు రావడం, వైసీపీ ఏమో వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మేము పింఛన్లు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి వాదన వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఎందుకు ఇవ్వలేరు అని ప్రతిపక్షాలు అంటుంది. సో ఏదేమైనా కానీ ఈసీ కంప్లైంట్ వెళ్ళడం, ఈసీ వాలంటీర్ వ్యవస్థని ఈ పింఛన్లకు సంబంధించి దూరం పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన మళ్ళీ పిల్ దాఖలు వేయడం జరిగింది కదా. సో దాన్ని హైకోర్టు ఇప్పుడు కొట్టిపడేసింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ వాదనలోకి వెళ్లే ముందు మా పార్టీ స్టాన్స్ ఎలా ఉందంటే, వాలంటీర్ వ్యవస్థ విషయంలో మా అధ్యక్షులు వారు ఈసీ గారిని, సిఇఓ గారిని 2 సార్లు కలిసి విన్నవించింది ఏంటంటే, వాళ్ళు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నారు గత 5 సంవత్సరాలుగా. వాలంటీర్స్ వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా గౌరవవేతనంగా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీస్లో ఉంచి వాళ్ళని స్థానచలనం చేయండి. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో పనిచేసే వ్యక్తిని రాయలసీమ జిల్లాలో పనిచేసే వాలంటీర్స్ని వాళ్ళని ఉత్తరాంధ్ర ట్రాన్స్ఫర్ చేయగలిగితే వాళ్ళు లోకల్గా ఎవరైతే అంటే వైసీపీ నాయకుల అభ్యర్థులు ఎలా అయితే మార్చారో అలా చేయాలంటే, అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు లోకల్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఉన్నాయి, డేటా ఉంది, ఎవరెవరికి ఏ స్కీమ్ ద్వారా ఎంత బెనిఫిట్ జరిగిందో వాళ్ళ దగ్గర డేటా ఉండటం వల్ల ఎలక్షన్ విధులకు ఈసీ చెప్పినట్టు దూరంగా ఉంచడం వల్ల ఫుల్ ఫ్రీగా ఉన్నారు. 24/7 వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి ఓటర్ని భయపెడుతున్నారు, లేకపోతే ప్రలోభ పెడుతున్నారు. మీ ఇంటికి జగన్ ఇంత డబ్బులు ఇచ్చాడు, వైసీపీ గవర్నమెంట్ ఇంత డబ్బు ఇచ్చింది, మీరు మాకు పని చేయాలా, మాకు ఓటు వేయాలా అనేసి వాళ్ళు ఈసీ డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఎలక్షన్ విధులకు దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలుగా మారిపోయి ఆల్రెడీ వాళ్ళు వైసీపీ సింపథైజర్స్ కార్యకర్తలకి ఇచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏ ఆబ్లిగేషన్ లేకుండా ఈసీ సైడ్ నుంచి కూడా వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీ అయిపోవడం వల్ల వాళ్ళు ఫుల్ టైం వైసీపీకి పనిచేస్తున్నారు అనే అంశం మా దృష్టికి రావడం వల్ల మా అధ్యక్షులు వారు కొంచెం దూరదృష్టితో ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరగాలి, యుద్ధంలో జరగకూడదు, ప్రలోభాలతో జరగకూడదు అనే ఒక అంశాన్ని గ్రహించిన తర్వాత సిఇఓ గారిని 2 సార్లు కలిసి విన్నవించింది ఏంటంటే, వీళ్ళని విధుల్లో ఉంచి ట్రాన్స్ఫర్ చేయండి, జిల్లాల నుంచి వేరే జిల్లాలో ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది అన్నారు. దాన్ని ఈసీ వారు కన్సిడర్ చేస్తారో లేదా అనేది అది వేరే విషయం, పక్కన పెడతాం. కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వేరే రాష్ట్రాలు తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వేరే స్కీమ్స్ చూడండి, చేయూత చూడండి, రైతు భరోసా చూడండి, సమ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ అమ్మఒడి చూడండి, ఇవన్నీ డైరెక్ట్గా అకౌంట్స్కి బటన్ నొక్కితే వచ్చేస్తున్నవి. ఇన్ని స్కీమ్స్లో మీరు బటన్ నొక్కి డబ్బులు ఇవ్వగలిగినప్పుడు ఒక పెన్షన్స్ విషయంలో వాలంటీర్ అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పెన్షన్స్ ఎందుకు ఇప్పిస్తున్నారు, దీని వెనకాల ఉన్న కుట్ర ఏమిటి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు పెన్షన్ ఇప్పిస్తున్నారు సరే, పెన్షన్ ఇచ్చి అక్కడితో అక్కట్లో వాళ్ళ గ్యాడ్జెట్స్ ఇచ్చి వాళ్ళ డేటా వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ పరంగా వచ్చిన బెనిఫిట్స్ మొత్తం వాళ్ళ దగ్గర కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ వీళ్ళ దగ్గర పెట్టేసుకుని దీని ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారు? వాళ్ళకి గ్యాడ్జెట్స్కి ఇచ్చిన డబ్బులు దండగా, వాళ్ళకి ఇచ్చిన జీతాలు దండగా. ఇప్పుడు ఆల్రెడీ మీకు గ్రామ సచివాలయం మీద ఒక పెద్ద వ్యవస్థను తీసుకొచ్చాము, డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్లో భాగంగా ఇంత తీసుకొచ్చామని చెప్పిన మీరు అంత మ్యాన్ పవర్ ఉండగా మీకు సపరేట్గా ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్ని స్కీమ్స్కి బటన్ నొక్కి మీరు ఈ స్కీమ్కే, పెన్షనర్స్కే మీరు ఈ వాలంటీర్ అనే వ్యవస్థను తయారు చేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వజూపేదానికి దీని వెనకాల కారణం ఏంటి? వైసీపీ గత డే 1 నుంచి 2019లో గెలిచిన తర్వాత డే 1 నుంచి 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది. ఇది ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి పెట్టుకొని 50 గృహాలకి హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ని పెట్టేసి వీళ్ళలో ఎవరు మనవాడు కాదు, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని ఓట్లు మనకి 50 కుటుంబాల్లో రావు అనేది ఒక పరిగణలోకి తీసుకొని రాని కుటుంబాన్ని వాలంటీర్స్ ద్వారా వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళని బెదిరించైనా మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది మొత్తం అందరినీ కదా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, భయపెట్టడం కావచ్చు. అంటే అధికారం లేకుండానే ఇన్ని చేసినప్పుడు అధికారం ఒకవేళ ఈ ఎన్నికల విధులకు సంబంధించి ఈసీ కనుక వాలంటీర్లకి పర్మిషన్ ఇస్తే ఇంకెంత దురాగతాలు. వాళ్ళు డ్యూటీస్ లో ఉండాలా, కానీ రెస్పెక్టివ్ ప్లేస్ లో ఉండకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ మనిషి ఏ పార్టీ వాడో తెలియదు వీడికి. వాలంటీర్ వ్యవస్థ అందరి దగ్గర ఉన్నప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అడ్జస్టెంట్ ఏరియాస్ అయితే మీరు చెప్పినట్టు డేటా ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది, డేటా ఎక్స్చేంజ్ ఈజీ అవుతుంది. కానీ ఒక రాయలసీమ జిల్లా వ్యక్తిని తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో వేస్తే ఈ వాలంటీర్కి ఆ వాలంటీర్కి కనెక్షన్ ఎప్పుడు, డేటా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? దీన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా జరగచ్చు కదా వాలంటీర్ వ్యవస్థ అంటే. ఇప్పుడు మన దగ్గర చాలా కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అంత ఈజీగా మెయిల్ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈవెన్ ట్యాబ్స్ ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు. సో కొంతమంది అయితే ట్యాబ్స్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే అంటే ఆలోచన వరకు ఒకటి, అదే కనుక ఆచరణలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అంటే హాస్పిటాలిటీ, స్టేయింగ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. 5 సంవత్సరాలు మీరు ఊరికి 5,000 ఇచ్చి పెంచి పోషించినప్పుడు ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరిగేదానికి, ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో కొంచెం ఖర్చు అయితే ఏమైంది, ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ఫుడ్కి ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీకు డేటా ట్రాన్స్ఫర్ అయినా పలానా వ్యక్తి ఎక్స్ వ్యక్తి అని ఎలా గుర్తుపట్టగలడు? తినెళ్ళి ఈ డేటా, ఈ పేరు ఉంది, సమ్ ఎక్స్ పేరు ఉంటది, పలానా వ్యక్తి ఈ పేరు గల వ్యక్తిని వెళ్ళి అప్రోచ్ అయ్యేదానికి ఎలా అవుతాడు? నాన్ లోకల్ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈవెన్ ఓటర్స్ లిస్ట్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఎన్నికల విధులు నిర్వహించిన వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటది. కానీ ఈ వ్యక్తి ఆ ఏరియాకి ఫెమిలియర్ కాదు, ఆ పర్సన్స్ తో ఫెమిలియర్ కాదు, అక్కడ పట్టుబట్టేస్తారు వీళ్ళు. అంటే నౌ డేస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టం కాదని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తాం ఒక ఏరియా జిల్లాంతరాలు దాటి వెళ్ళిన తర్వాత వ్యక్తితో ఫెమిలియారిటీ లేకుండా, ఖండాంతరాలు దాటిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఈవెన్ కాంటాక్ట్ నెంబర్ తెలుసుకోవడం, కాంటాక్ట్ నెంబర్ తెలుసుకోవడం వేరు. పర్సనల్ 50 గృహాలతో ఈయనకుండే ర్యాపో, నియోజకవర్గాలు జిల్లాలు దాటి వెళ్ళిన తర్వాత ర్యాపో ఉండదు. ఇక్కడ ఎందుకు ఇతన్ని ఎంటర్టైన్ చేస్తారంటే లోకల్ 50 గృహాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతన్ని ఎంటర్టైన్ చేస్తారు. అదే మనం జిల్లాలు దాటి వాడిని ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఆ ర్యాపో వాళ్ళతో ఏర్పడదు, అంత ఈజీగా నమ్మేదానికి ఉండదు. దట్టు ఎలక్షన్ టైంలో వెళ్ళిన 1-2 రోజుల్లో వీళ్ళకంత ర్యాపో బిల్డ్ అవుతుంది అక్కడ, అంత ఈజీ కాదు. ఇన్ కేస్ వీళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఏదైనా చేయబోయిన అపోజిషన్ పార్టీస్ ఈజీగా వీళ్ళ మీద నిఘా పెట్టేసి ఉంటారు కదా, ఈజీగా దొరికేస్తారు వీళ్ళు. ఒక పక్క పోలీస్ ఉంటుంది, ఒక పక్క ఎలక్షన్ మిషనరీ ఉంటుంది, డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాలంటీర్ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు లోకల్ ఏరియాలో ఆడిన ఆట అక్కడ ఆడడానికి అవకాశం ఉండదు కదా. అని మీరు భావిస్తున్నారు అలా అవ్వదు అని. అంటే వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా, అంటే వాలంటీర్లు అనే వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించే ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్పి డే 1 నుంచి వింటూనే ఉన్నాం. సో వాళ్ళకి సంబంధించిన అందుకోసమని ఈసీ దాన్ని వద్దు అంది. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు కూడా పార్టీ పథకాలకు సంబంధించి నడిచే కదా, ఇప్పుడు ఎందుకు మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నారు? లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు చేసిందో ఈ పిల్ ని డే 1 స్ట్రైక్ డౌన్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ థింగ్, వాలంటీర్స్ లేకుండా పెన్షన్స్ అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వేరే స్కీమ్ బెనిఫిట్స్ అని ఇస్తున్నారు కదా, చేయూత కానీ, అమ్మఒడి కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానీ, మీరు డైరెక్ట్ అకౌంట్ కి ఇస్తున్నప్పుడు ఒక్క పెన్షన్స్ మాత్రమే మీరు ఎందుకు వీళ్ళ చేతిలో పెట్టారు? ఒక పెన్షన్ ని వీళ్ళు ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత వికలాంగులు, వీళ్ళందరూ ప్రలోభాలు పెట్టడం ఈజీయేనా? సో డే 1 స్ట్రైక్ డౌన్ చేయాల్సింది ఎలక్షన్ ముందు వరకు తీసుకొచ్చి వైసీపీ ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీడర్షిప్ ఏమంటుంది, మనలో ఒకడు, మన ఇండ్లలో పిల్లోళ్ళు వీళ్ళందరూ మన వాళ్ళు, మన పార్టీ కార్యకర్తలు వీళ్ళే చెప్తున్నారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు విధులకు దూరంగా ఉంచడం వల్ల ఫుల్ లెంత్ లో వాళ్ళు వైసీపీకి ఇంకా ప్లస్ మేలు జరిగేదానికి పనిచేస్తారు ఇప్పుడు వాళ్ళు. అందుకనే మా పార్టీ టైం అండ్ అగైన్, మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు, వీళ్ళని డ్యూటీస్ లో ఉంచి ట్రాన్స్ఫర్ చేయండి జిల్లా నుంచి వేరే జిల్లాకి. అప్పుడు మాత్రమే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది. ఈ వాలంటీర్లు లోకల్గా ఉండి ఎలక్షన్ని ప్రభావితం చేసేదానికి ఆస్కారం ఉండదు. లేని పక్షంలో వీళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ వీళ్ళకు ఉంటుంది, ఏ ఇంట్లో ఎవరికి ఏ బెనిఫిట్ వెళ్ళిందో వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు గ్యాడ్జెట్స్ అన్నారు, గ్యాడ్జెట్స్ ని కలెక్టర్ ఆఫీస్ లో జమ చేయాలని చెప్పారు. అక్కడ జమ చేసినంత మాత్రం నాకు తెలియకుండా ఉన్నది కదా, 50 గృహాలే కదా, వాళ్ళ చుట్టుపక్కల ఉండే కొంపలే కదా అవన్నీ. సో ఈజీ, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా ఉంటుంది. నేను అదే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగానే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ 50 గృహాలకు సంబంధించింది అతనికి తెలుస్తుంది. జిల్లా దాటేసి వేరే జిల్లా పంపిస్తే ఆయనకు తెలిసిన ఆస్కారం ఉండదు. ఓకే, సో ఏదేమైనా కానీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ పింఛన్ల పంపిణీలో హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి వైసీపీకి. మరి ఇకపై పింఛన్లు అనేటువంటిది ఎలాగా పంపిణీ చేస్తుంది, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పింది కదా, అదేనా ఫాలో అవుతుందా? ఇంతకు ముందు ఉందండి, ఇంతకు ముందు మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అదే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పంపించండి చెప్పి ఈసీనే చెప్తుంది, కోర్టు కూడా అదే చెప్తోంది. కానీ వైసీపీ అసలు పట్టించుకోవడమే లేదు ఇక్కడ. అంతకు ముందు జస్ట్ పంచాయత్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చాయి, మున్సిపాలిటీ సెక్రటరీస్ వచ్చాయి, అందులో ఉన్న మ్యాన్ పవర్ ఇంకా పెరిగింది కదా. అవును, ఎప్పుడైనా కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఎలాగని ఇవ్వగలుగుతారు. మీరు అన్నట్టు బటన్ నొక్కించినటువంటి చాలా పథకాలు ఉన్నాయి. ఓన్లీ పింఛన్ కే వాలంటీర్ వ్యవస్థ కావాలి, లేకపోతే అసలు పింఛన్ ఇవ్వడానికి అవ్వదు అనే దానికి ఆస్కారమే లేదు. దానికోసం ప్రతిపక్షాలు కావచ్చు, ఈసీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇన్నున్నాయని చెప్పి చెప్తున్నది వైసీపీకి. మరి అది ఫాలో అవుతుందా? వాలంటీర్ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుందా వైసీపీ? చూద్దామండి.